वीडियो आई एम गोइंग टू मेक द वर्ल्ड्स स्मॉलेस्ट गणपति आइडल। इस वीडियो में मैं दुनिया की सबसे छोटे गणपति मूर्ति बनाने जा रहा हूँ। ఈ వీడియోలో నేను ప్రపంచంలోనే అతి చిన్న గణపతి విగ్రహాన్ని తయారు చేయబోతున్నాను। మీరు ఇప్పటి వరకు ఎంత పెద్ద గణపతి విగ్రహాన్నైనా చూసుండొచ్చు। ప్రపంచంలోనే అత్యంత పొడవైన థాయిలాండ్లోని ఈ గణపతిని, ఖైరతాబాద్లోని ఈ గణపతిని, అలాగే బాలాపూర్ గణపతి నుంచి ప్రతి గల్లీలో నిలబెట్టే గణపతుల వరకు ఎన్నో చూసుండొచ్చు। కానీ ఇప్పుడు నేను చేయబోయే గణపతి ప్రపంచంలోనే అతి చిన్న గణపతి। ఈ గణపతి హైట్ ఓన్లీ 1 ఇంచ్। ఈ గణపతి విగ్రహాన్ని తయారు చేయడం నుంచి నిమజ్జనం వరకు పూర్తిగా ఈ వీడియోలో చూపిస్తా। వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది। ముందు ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లాస్ట్ వరకు చూసేయండి। గాయ్స్, ఫైనల్గా మన చోట గణపతి అయిపోయింది। గణపతి చేస్తుంటే వచ్చిన దుమ్ము నా కాళ్ళపైన, చేతులపైన, కింద చాలా పడిపోయింది। 4-5 అవర్స్ కంటిన్యూగా కష్టపడి చేసిన నేను కూడా ఫుల్ టైర్డ్ అయిపోయినా। ఓకే బాయ్, గుడ్ ఈవినింగ్, రేపు మళ్ళీ కలుసుకుందాం। గుడ్ మార్నింగ్ గాయ్స్, చవితి రోజు ఎర్లీ మార్నింగ్ లేచేసరికి ఫుల్గా వర్షం పడుతుంది। అయినా సరే స్నానం చేసి మా ఫ్రెండ్స్ని తెచ్చుకొని కార్లో మా దగ్గరలోని చెబెల్లా టౌన్కి వెళ్ళిన। ఎందుకంటే మన చోట గణపతికి తోడుగా ఒక బడా గణపతి తీసుకురావడానికి। టౌన్కి వచ్చినాక 2-3 షాపులు తిరిగి ఫైనల్గా ఈ గణపతిని తీసుకున్నాం। గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాదీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి గానచతురాయ గానప్రాణాయ గానాంతరాత్మనే గానోత్సుకాయ గానమత్సాయ గానోత్సుకమనసే గురుపూజితాయ గురుదైవతాయ గురుకులత్వాయినే గురువిక్రమాయ గుహ్యప్రవయాయ గుణవే గుణగురవే గురుదైవతలక్షేత్రే గురుధర్మసరారాధ్యాయ గురుపుత్ర పరిప్రార్థే గురుపాకండకండకాయ గీతసారాయ గీతతత్వబోధాయ
गणेशत्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धमत्साय गोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि गान्धर्वराजाय ग्रन्थाय गान्धर्वगानश्रवणप्रणैवे गाण्डानुरागाय ग्रन्थाय गीतान्तग्रन्थान्ततन्मये गुरते गुणवते गणपतये ग्रन्थगीताय ग्रन्थगेयाय ग्रन्थान्तरात्मने गीतलीनाय गीताश्रयाय गीतवाद्यपटवे गेयचरिताय गायकवराय गान्धर्वप्रियकृते गायकादीनविग्रहाय गङ्गाजलप्रणयवते गौरीस्तनन्दनाय गौरीहृदयनन्दनाय गौरभानुसुताय गौरी गणेश्वराय गौरीप्रणयाय गौरप्रणवाय गौरभावाय धीमहि घोषघोषाय गोवर्धनाय गोपगोपाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि రెండవ రోజు పొద్దున్నే లేచి స్నానం చేసి గణపతి దగ్గర మొత్తం శుభ్రం చేసి దీపం అగరబత్తులు వెలిగించి స్వామికి హారతి ఇచ్చి నేను కళ్ళకద్దుకొని పెద్ద గణపతికి చిన్న గణపతికి పసుపుతో చేసిన గౌరమ్మకు అక్షంతలు వేసి ప్రసాదం తీసుకుని నమస్కారం చేసుకున్నాం. అదే రోజు నైట్ పూజకు స్వామిని నమస్కారం చేసుకొని పూలు మారేడు పత్రి తెచ్చి పూలమాల వేసి మారేడు పత్రితో అలంకరించి అగరవత్తుల ధూపం హారతి ఇచ్చిన. రెండవ రోజు స్పెషల్ ఏంటంటే పులిహోర. స్వామికి నైవేద్యం పెట్టిన తర్వాత మొక్కి నేను తీసుకున్నా. అలాగే షాప్కి వచ్చిన వాళ్ళకు కూడా పనిచేసిన. డే 3 నిమజ్జనం. మూడవ రోజు కూడా ఎప్పటిలాగే పూజ చేసిన. మూడవ రోజు స్పెషల్ ఏంటంటే పులిహోర దద్దోజనం. మూడవ రోజు కేవలం నేను ఒక్కనే కాదు, ఫ్యామిలీ మొత్తం పూజ చేసినాం. కానీ ఈరోజు ఫస్ట్లో స్వామికి బొట్టు పెట్టడం మర్చిపోయినా, కానీ లాస్ట్కి పెట్టేసిన అన్నట్టు చెప్పడం మర్చిపోయినా. మన చిన్న గణపతికి కూడా చిన్న లడ్డు పెట్టిన. కారు టైలర్కి బొట్టు పెట్టి లాస్ట్ గణపతితో ఒక ఫ్యామిలీ ఫోటో దిగినాం. నిమజ్జనానికి కావాల్సిన సామాన్ తీసుకొని గణపతిని కారులోకి తీసుకెళ్తాం. గణపతిని కారులో కూర్చోబెట్టిన తర్వాత డాడీ కార్కి పూజ చేయడం స్టార్ట్ చేస్తుంది.
గణపతిని కూడా ముంగల మన పక్క సీట్లోనే కూర్చోబెట్టిన. కార్ స్టార్ట్ చేయగానే మమ్మీ వచ్చి మొక్కింది. ఇక నేను నెమ్మదిగా కార్ని ముందుకు కదిలిస్తున్నా. ఇప్పుడు మనం వెళ్ళబోయే తవ్వ మట్టి తవ్వ. అందులో పైగా వర్షం పడింది, పూర్తిగా బురదతో ఉంది. పోనే మరి ఎంటకు ఇక్కడ రోడ్ చాలా డేంజర్గా ఉంటుంది. వాగు పైన మట్టితో చేసిన సన్న బ్రిడ్జ్, పైగా రెండు వైపులా నీళ్లున్నాయి. కొంచెం అటిటైనా అంతే సంగతి. రైట్ సైడ్ చూడండి ఎంత లోతుగా ఉంది. చీకట్లో ఉంది కాబట్టి సరిగ్గా కనిపించట్లేదు. ఈ నీళ్ళ గుంత వరకు కారు వెళ్ళడం చాలా కష్టంగా ఉంటుంది. అందుకే డాడీ ముందు వెళ్తున్నాడు, నేను వెనక నుంచి కారు తీసుకుని వెళ్తున్నాను. ఫైనల్గా చెరువు దగ్గరకు వచ్చేసినాం. డాడీ పెద్ద గణపతిని తీసుకుని వెళ్తుండు, నేను వెనక నుంచి చిన్న గణపతిని తీసుకుని వెళ్తున్నాను. అసలు చెరువు ఎంత పెద్దగా ఉంటుందో చూపించలేదు కదా. ఇప్పుడు చూడండి, చెరువు చాలా పెద్దగా ఉంటుంది. అగరబత్తులు ముట్టించి కొబ్బరికాయ కొట్టిన తర్వాత లాస్ట్గా చిన్న భజన చేస్తాం. ఫైనల్ గా చెల్లె, డాడీ, నేను, మా ఇంటి వచ్చిన పిల్లలు అందరం కలిసి ఒక ఫోటో దిగినాం. పోయింది తేలింది. ఇంకా ఇంకా మన చిన్న గణపతి నిన్న మొన్న గణపతి దగ్గర పూజ చేసిన పువ్వులన్నీ గణపతి వెంబడే నీటిలో వేసేసినాం. గణపతి మునగకపోయేసరికి మళ్ళీ డాడీ తీసి లోపలికి వేద్దామన్నాడు. సో తీసి లోపలికి వేసేసినాం. ఓకే గాయస్, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు.